Hi, this is Priyanka. Welcome to V5 News. టుడే అప్డేట్స్ చూద్దాం. డిష్ టీవీ ఇండియా దక్షిణ భారత మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ కొత్త ప్రాంతీయ ప్యాకేజీలను ప్రకటించింది. నెలకు 149 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాష ఛానళ్లు సహా 225కి పైగా ఛానళ్లు అందుబాటులో ఉంటాయని, అంతరాయం లేని వీక్షణ అనుభవం లక్ష్యమని సంస్థ తెలిపింది. సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మనం ఇక్కడ ఆఫర్ ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయబోతుంది. Plus channels even without recharge, with sports that never stops. Built for fans, built for families, built for every screen that brings people together, with lifetime free services. వారు 2 కొత్త ప్యాక్స్ లాంచ్ చేశారండి మన తెలుగు రాష్ట్రాలకి. ఇది ఒకటి 149 రూపీస్, అంటే 149 రూపాయల్లో పాపులర్ తెలుగు ఛానల్స్ ఇస్తున్నాం మనం కస్టమర్కి. ఇదే కాకుండా సింపుల్గా ఉండాలని చెప్పేసి కస్టమర్కి ఏదైనా టాప్అప్స్ కావాలన్నా, లేదంటే వేరే రీజనల్ టాప్అప్ కావాలన్నా, హెచ్డి ప్యాక్ కావాలన్నా ఇంకొక 50 రూపాయలు, అంటే 199 రూపాయల్లో తెలుగు ప్యాక్ కానీ, రీజనల్ ఛానల్ లాంగ్వేజ్ ప్యాక్ కానీ, స్పోర్ట్సే కానీ అన్ని ఫ్రీగా ఇస్తున్నామండి కస్టమర్కి 199 రూపీస్లో. ఈ 4 కాకుండా కస్టమర్ ఇన్ కేసు మనకి రీఛార్జ్ కానీ మిస్ అయిందంటే నెక్స్ట్ 4 years వరకు కస్టమర్కి ఎఫ్టీ ఛానల్స్ ఫ్రీగా 4 సంవత్సరాలు వస్తుందండి కస్టమర్కి. ఇది ఓన్లీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం డిష్ టీవీ వారే ఇస్తున్నారు. ఇది 2 తెలుగు స్టేట్స్ కి మాత్రమే, 2 తెలుగు స్టేట్స్ మాత్రమే. దేశవ్యాప్తంగా ఉందా మన ఆప్షన్? లేదండి, ఇది సౌత్ వరకే పెట్టాం మనం. ఇది 2 తెలుగు రాష్ట్రాలకి 149 రూపాయలు ఉంది. అదే కన్నడ లాంగ్వేజ్ రీజనల్ వేరే దానికి వేరే ప్యాక్ ఉంది. వేరే నెట్వర్క్ తోటి మీకేం డిఫరెంట్? లేదండి, వేరే వాళ్ళు 300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మనం వేరే నెట్వర్కే కాదు, మీరు కేబుల్ ఇండస్ట్రీ చూసినా కూడా 200, 250, 300 రూపాయలు రకరకాల రేట్లలో ఛార్జ్ చేస్తున్నారు. మనం డిష్ టీవీ మాత్రం 149 రూపాయలనే పాపులర్ ఛానల్స్ అని ఇచ్చేస్తున్నామండి. అందులో కూడా 31 ఛానల్స్ ఫ్రీగా ఇస్తున్నాం. సెటప్ బాక్స్ కాస్ట్ మనకి ఏంటంటే 999 రూపాయలు అవుతుందండి. కొత్త కస్టమర్ వస్తే దానికి 3 నెలలు ఫ్రీ ఇస్తున్నాం, అంటే 450 రూపాయల వర్త్ 3 నెలలు ఫ్రీ ఇచ్చేస్తున్నాం. దాని తర్వాత కస్టమర్ చాయిస్, ఏది రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. 149 కానీ 199 కానీ టాప్అప్తో సహా. లేదు రీఛార్జ్ చేసుకోలేక ఓటీటీ చూసుకుంటాను నేను అనుకుంటే 4 సంవత్సరాల వరకు ఎఫ్టీఏ కంప్లీట్గా ఆన్ ఉంటుందండి. 31 ఛానల్స్. ఎస్, ఎఫ్టీఏ పెయిడ్ ఛానల్స్ కాదు, ఫ్రీ కంటెంట్ ఆన్ ఉంటుంది. All our friends from the media, some of our channel partners, our team members here from the Dish TV team, welcome to everyone. So today, why we specially requested all of you to join us, to come here, is because we are embarking on a very special journey, especially for this market. Dish TV India Limited is totally focused on some of our markets which are there, which are very important for us. And AP, Telangana, this market is specifically very, very important because historically we have had a very good strength here. Dish TV has been a very, very strong brand. And today, Dish TV does not see itself only as a DTH company. All of you might have noticed, you would have read press reports, you would have covered other events, where Dish TV today is transforming itself to a complete 360-degree entertainment company. Okay, so while we have our traditional DTH services, but at the same time, we have very, very strong OTT streaming services. We have recently also launched connected and smart. అశ్వాపురం మండలం మొండికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో టర్పలిన్లు, తాగునీటి వంటి సౌకర్యాలు కలిగించాలని సూచించారు.
DP 235 నా MTS స్టాక్ ఇక్కడ ఇంకా ఉంది అంతే 235 నా దీపం క్లీన్ అండ్ క్లీనింగ్ అండ్ ఈ రోజు ఎంత ఈరోజు కొన్ని ప్రాసెస్ చేస్తున్నాం సార్ మధ్యాహ్నం వెహికల్ కూడా నీళ్ళు ట్యాగ్ 3 మినిట్స్ ట్యాగ్ పేరు మిల్లే अभी फिलहाल हम बिहारी बिहारी 10 कितना बस्ता भेज रहे डेली आप क्या कर रहे हैं लगा रहे हैं पैक कर रहे हैं ना इसको जी कितना कर रहे थे करते हैं 500 600 500 700 हाँ फिर यहाँ पे जाके उसको लोड कर रहे हैं कौन लोड कर रहे हैं आप और कौन है लोड जो हम लोग भराई करेंगे ना उसका हम ही लोग करेंगे लोड वहाँ पे कौन अनलोड कर रहा है मिल के साथ कोई दूसरे लोग हैं और बिहार के पता नहीं है कौन भेजा आपको कॉन्ट्रैक्टर भेजा वहाँ से कौन भेजा कौन हमको सप्लायर तो कौन है हमको तो भेजा है 36 जी है ना हाँ ये कौन है का कौन है एवरेज 200 వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు 50% సబ్సిడీపై పవర్ స్ప్రేలు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ స్టేట్ సార్ 61 మంది డీలీ పెడితే 61 మందికి శాంక్షన్ వచ్చినాయి, ఆల్రెడీ పంపులు కూడా వచ్చినాయి సార్. తరువాత మనకు వ్యవసాయ పరికరాల సబ్సిడీ కార్యక్రమం అనేది ఈ సంవత్సరం నిర్వహించడం జరిగిందండి. కూడా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొంచెం ఒక 10 రోజులు కౌలు రైతుకు చెందుతుంది. ఇంతకు ముందు మనకి ఎలా ఉండేది, రైతు బంధు ఉంది అని అంటే ఓన్లీ ఇదే వైరా చెరువు కోసం గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ధర్నా చేశామో, ఇక్కడ టెంట్ వేసాము దీని ముందు 3 బస్ స్టాండ్ ముందు. రావాలి వైరా చెరువులో నీళ్లు పండాలి, రైతుల పంటలు అని ధర్నాలు చేసే సంఘటన చూసాం. 9 రోజులు ఒకసారి చేశాం, ఇంకోసారి చేశాం, ఎన్నోసార్లు జిల్లాధికారులను కలిశాం. ఇక్కడ ఈ వైరా మండలం ఈయన నియోజకవర్గం తర్వాత మాట్లాడతాం. వైరా నియోజకవర్గం అంటేనే రైతులు, 100కు 100% రైతులు, రైతు కూలీలు, కింద ఒక 10% వ్యాపార రంగం. వైరా ప్రాంతంలో పంట పండుతూనే మనం అందరం బతకాలి. బుర్గంపాడు మండలం సారపాకలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లబ్ధిదారులకు గృహాలను పరిశీలించిన ఆయన అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఓకే సార్.
సంతోషం. ఓకే సార్, మీకు కూడా సంతోషమే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి పేద వర్గాలకు మరి సంబంధించి వారి జీవన విధానంలో, వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, వారి ముఖంలో చిరునవ్వులు చూడాలని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి సంక్షేమ పథకాలు, అద్భుతమైన పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. అవి అన్ని వర్గాల ప్రజలకు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఏదో ఒక పథకం ఇవాళ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతూ ఉంది, లబ్ధి చేకూరుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. మరి ఇవాళ పథకాలంటే ఇవాళ సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుకు ఏర్పాట్లైన కమిటీ కె కేశవరావు నియామకంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఉద్యమకారులను పక్కన పెట్టడం సరికాదని, వెంటనే అర్హులైన ఉద్యమకారులని చైర్మన్ గా నియమించాలని ఉద్యమకారుల సంఘం నేత మర్రి యాదవ్ రెడ్డి డిమాండ్ చేశారు. వారికి రాగి పత్రం మీద సన్మానించినప్పుడే ఉద్యమకారుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను అధికార పార్టీ టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యోగాల ఐక్యత, ఉద్యోగం కేసులేని ఉద్యోగాలను, కేసులేని ఉద్యోగాలను, కేసులేని ఉద్యోగాలు 1వ తారీఖున జరుగు రాష్ట్ర అవతరణ వేడుకలను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్ని అడ్డు జరిగినా, ఎంతమంది అడ్డం పాపన పోలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ అధికార పార్టీకి తొత్తుగల నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇచ్చేది ఫస్ట్ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో మమ్మల్ని గుర్తింపని కూడా మీరు చెప్పడం జరిగింది. ఇవాళ చాలా మంది ఉద్యమకారులతో కమిటీ వేయాలి. ఈ కమిటీ ద్వారా కాలయాపన జరుగుతుంది. తూతు మంత్రంగా వేసినటువంటి కమిటీ నిజమైన ఉద్యమకారులకు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే నికాసైనటువంటి ఉద్యమకారులతో, జైలు పోయినటువంటి వాళ్ళతో, కేసులతో ఇబ్బంది పడ్డ వాళ్ళతో కమిటీ వేస్తుంది తప్ప న్యాయం జరుగుతుంది తప్ప ఈ కమిటీతో అయితే ఎలాంటి న్యాయం ఆ విశ్వాసం కూడా లేదు. ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో కరీంబాగ్లోని చెట్టాలగడ్డ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఒక ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కష్టపడ్డ ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలని కూడా ప్రధాన డిమాండు. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మేనిఫెస్టో పేర్కొన్న విధంగా ప్రతి ఉద్యోగానికి 250 గజాల స్థలము, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఉద్యమకారులలో ఎవరైనా మన్నిస్తే కూడా ఆ పథకాలు కూడా వారి కుటుంబ సభ్యులు అదులే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో సీఎం కార్యాలయంలో పుచ్చపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సిపిఎం జిల్లా నేత రేపాకుల శ్రీనివాస్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుందరయ్య గారు మీ ఆశయాలను సుందరయ్య గారు మీ ఆశయాలను వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్.
జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, జిందాబాద్ 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 జిందాబాద్. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, జిందాబాద్ 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 జిందాబాద్.